అపోస్తుల కార్యముల గ్రంథం నుండి 15వ అధ్యాయం ప్రారంభానికి వచ్చాం. పరిశుద్ధుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఆ 3 మిషనరీ ప్రయాణాలలో మొదటి మిషనరీ ప్రయాణాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13, 14 అధ్యాయాల్లో పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం వివరాలు వ్రాయబడ్డాయి. ఆ 2 అధ్యాయాల్లోనే పౌలు చేసిన కార్యాలు మరియు సంఘాలు ఏ విధంగా ప్రారంభం కొరకు, ఏర్పాటు కొరకు సిద్ధపడుతూ వచ్చాయో మనం చూశాం. ప్రధానంగా మొదటి మిషనరీ ప్రయాణం మనం చూసినప్పుడు పౌలు బర్నబా మేనల్లుడైనటువంటి జాన్ మార్క్తోనూ కలిసి చేశాడు. జాన్ మార్క్, యోహాను మారు పేరు కలిగిన మార్క్ కొంత దూరం ప్రయాణమైన తరువాత అతడు మరలా వెనుదిరిగి యెరూషలేముకు వచ్చేశాడు. వీరి యొక్క మొదటి ప్రయాణం ప్రారంభం నుండి మనం చూస్తే 15 దశలుగా ఈ ప్రయాణం సాగింది. రెండవ మిషనరీ ప్రయాణం కూడా 15 స్టెప్స్లోనే 15 దశలుగానే సాగింది. పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణంలో సిరియాలోని అంతియొక్కయ నుండి క్యాపిటల్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద చర్చ్, ఆ స్థలంలో నుంచి సిరియాలో ఉన్నటువంటి సముద్ర నౌకాయాన ప్రాంతం అయినటువంటి సెలూకయకు వచ్చారు. అక్కడ నుండి కుప్రాకు, అలాగే కుప్రాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ సలామి మరియు పపు అనేటువంటి ప్రాంతాలకు వచ్చారు. కుప్రాలో వీనస్ అనేటువంటి దేవత యొక్క పెద్ద గుడి ఉంది. అక్కడ నుండి పంపూలియాలో, ఆసియా మైనర్లో ఉన్న పంపూలియాలో పెర్గేకు వచ్చారు. తదుపరి పిసిదియాలోని అంతియొక్కయకు వచ్చారు. లుకయోనియా యొక్క ముఖ్య పట్టణమైన ఈకొనియాకు వెళ్ళారు. లుకయోనియాలో ఉన్నటువంటి 2 పట్టణాలు లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. దెర్బే నుండి మరలా వెనుకకు వారి ప్రయాణం పిసిదియాలోని అంతియొక్కయకు రావటానికి లుస్త్రా, ఇకోనియా అనే ప్రాంతాల గుండా వెనుకకు వచ్చి పంపూలియాలో ఉన్న పెర్గే అనే ప్రాంతానికి, అతాలియా అనే ప్రాంతానికి వెళ్ళారు. పెర్గే, అతాలియాలు దర్శించిన తరువాత పౌలు, బర్నబాలు వెనుతిరిగి సిరియాలో ఉన్న అంతియొక్కయకు వచ్చారు. ఈ విధంగా వారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణం కొనసాగింది. 14వ అధ్యాయంలో 26వ వచనం వరకు మనకు మొదటి మిషనరీ ప్రయాణం కనపడింది. ఆ తరువాత 27, 28 వచనాల్లో వారు సంఘానికి తమ రిపోర్ట్ అందచేశారు. వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం చేశారు, ఎవరు సహకరించారు, ఎవరు ఆటంకపరిచారు, దేవుడు ఎలాంటి కార్యాలు చేశారు, అక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, సువార్త యొక్క ఫలితాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా అంతియొక్కయలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు, బర్నబాలు వివరించారు. ఆ తరువాత క్రైస్తవ మహాసభ, అక్కడ జరిగినటువంటి ఒక విశేషత, వారిలో ఒక ఆర్గ్యుమెంట్, దాని వలన యెరూషలేములో ఉన్న పేతురు తదితర పెద్దల దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావం. క్వశ్చన్ అబౌట్ కీపింగ్ ద లా, ధర్మశాస్త్రం ఆచరించాలి, అన్యజనులలో నుండి ప్రభువును అంగీకరించిన క్రైస్తవులు ధర్మశాస్త్రం ఆచరించాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్ కొందరు యూదయలో నుండి వచ్చినటువంటి వారు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. కనుక క్రైస్తవుడు ధర్మశాస్త్రమునకు సంబంధించిన వాడు కాడు, ధర్మశాస్త్రం యొక్క ప్రభావం అతని మీద ఉండదు అనేది సాధారణంగా పౌలు, బర్నబా, పేతురు వీరు బోధిస్తున్న సత్యం అయితే, యూదులలో నుండి క్రైస్తవులైనటువంటి కొందరు అన్యజనుల నుండి క్రైస్తవులైనటువంటి వారి విషయంలో
వారు సున్నతి పొందితేనే కానీ రక్షణ అప్లై అవ్వదు అని ఆర్గ్యుమెంట్ తెచ్చారు. కారణం ఏంటంటే అబ్రహామునకు దేవుడు సున్నతినిచ్చాడు కాబట్టి, మోషే కూడా దాని గురించి చెప్పాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదుడే కాబట్టి, యూదులలో నుండి వచ్చిన వారు క్రీస్తుని వెంబడిస్తున్న వారు రక్షించబడ్డారు అని నమ్మి అన్యజనులు క్రీస్తుని వెంబడించడానికి అబ్రహాము గారికి చెప్పిన నిబంధనను వీరు కూడా అప్లై చేసుకోవాలి అనేటువంటి టీచింగ్ ఆ రోజున ఆ స్థలంలో జరిగింది. దాని గురించి పౌలు బర్నబా ఆ విధంగా చెప్పిన యూదులతో చాలా తర్కం చేశారు. సరే, దీన్ని ఎలాగో తేల్చుకోవాలి కనుక పేతురు దగ్గరికి పోదామని చెప్పి యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ మహాసభ ఏర్పరచుకొని అక్కడ కూర్చుని విషయాలన్నీ చర్చించినప్పుడు పేతురు భక్తుడు అన్యజనుల నుండి క్రైస్తవులు అయిన వారికి 4 రకాలైనటువంటి కార్యాలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మునికి నాకు కూడా ఇలా తోస్తుంది, నాకు ఇలా భావిస్తున్నాను నేను అనే ఉద్దేశంతో ఒక 4 విషయాలు చెబుతూ వచ్చాడు. ఈ విధంగా ఇది చాలా పెద్ద రభసకు దారితీసింది. ఈ 15వ అధ్యాయంలో 40వ వచ్చిన తరువాత మరలా కొద్ది కాలం అనంతరం వారు పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో తిరిగి వచ్చిన ప్రాంతాలు మరియు నూతన ప్రాంతాలుగా కొన్నింటిని దర్శించడానికి వారికి ఇష్టం కలిగింది. వారు ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అయితే ఈ 15వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి జాన్ మార్క్ విషయంలో బర్నబాకు పౌలుకు తీవ్ర వాదం వచ్చింది. అందుకే బర్నబా జాన్ మార్కును తీసుకుని వేరైపోయాడు. మార్క్స్ వార్త రాసింది ఆ మార్కు గారే. పౌలు తన యొక్క ప్రయాణంలో లుస్త్ర వాడైనటువంటి తిమోతిని తీసుకుని అతడు సైలస్ను, యోధాను, ఈ బర్నబా సహోదరుడు బర్సబా అంటే మారు పేరు యోధ, ఆ బర్నబా గారి సహోదరుడు యూద పౌలుతో రావటానికి ఇష్టపడ్డాడు, శీల పౌలుతో రావటానికి ఇష్టపడ్డాడు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఇక బర్నబా చరిత్ర మనకి ఎక్కడ కనపడదు. ఒక గలతీ పత్రికలో బర్నబా పేతురును విమర్శించినట్లుగా పౌలు కోట్ చేశాడు, అంతవరకే. కనుక ఈ మిషనరీ ప్రయాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి క్రైస్తవ సంఘానికి. పౌలు గారు మరియు అపోస్తలులు వారికి దేవుడిచ్చిన కమిషన్ బట్టి వారు ఎట్లా ముందుకు పోతూ వెళ్ళారు, ఆసియా మైనర్లో, అలాగే యూరప్ ఖండంలో, అలాగే విశ్వవ్యాప్తంగా ఇంకా ఇతర ప్రాంతాలకు సువార్తను ఎట్లా తీసుకెళ్లారు అనేటువంటిది అపోస్తల కార్యముల గ్రంథంలో చాలా తేటగా వ్రాయబడింది. ఎఫెసు నుండి ఆయన కొరింథీకి ఉత్తరాలు రాయటం, అలాగే కొరింథీకి ఉత్తరాలను పంపటం, ఫిలిప్పి నుండి ఉత్తరాలు రాశాడు అని కొరింథీకి. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంఘాలు తెస్సలోనిక 2వ మిషనరీ జర్నీలో తెస్సలోనియులు అనేటువంటి వారి యొద్దకు వెళ్ళి పౌలు సంఘాన్ని ఏర్పరచడం, అలాగే మాసిదోనియా సంఘాన్ని ఏర్పరచడం, ఇవన్నీ కూడా 2nd మిషనరీ జర్నీలో వస్తాయి. సో ఈ మహాసభలో జరిగిన ఆర్గ్యుమెంట్ చదువుకున్న తర్వాత మనం 2వ మిషనరీ జర్నీలో ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో మీకు తెలియచేసిన తర్వాత 16వ అధ్యాయం నేను ప్రారంభిస్తాను. 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి దయచేసి. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకు బర్నబాకును వారితో విశేష వాదం తర్కం కలిగినప్పుడు ఈ విషయమై పౌలు బర్నబా తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిర్ణయించారు. ఆర్గ్యుమెంట్ వచ్చింది. కీపింగ్ ద లా, ధర్మశాస్త్రం పాటించాల్సిందే, క్రైస్తవులైనప్పటికీ కూడా సున్నతి పొందాల్సిందే, కనుక అన్యులు క్రైస్తవులైనప్పుడు ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందే అనే దాని మీద ఒక ఆర్గ్యుమెంట్ లేచింది. పౌలు బర్నబా అక్కర్లేదంటున్నారు, కానీ మిగతా కొద్దిమంది కావాలన్నారు. కనుక దీని మీద తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది.
మరి దీన్ని ఎవరి దగ్గరికి తీసుకుని వెళితే సరైన ఆన్సర్ దొరుకుతుంది అని ఆలోచించి యెరూషలేములో ఉన్న పేతురు గారి దగ్గరికి వెళదాం అనుకున్నారు. అందుకే పేతురు దగ్గరికి, పెద్దల దగ్గరికి వాళ్ళు వెళ్ళటానికి నిశ్చయం చేసుకున్నారు. కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫేనికే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిరన్న సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషం కలుగచేసిరి. ఇది నిజంగా ఎంత ఆనందం అండి. అన్యజనులు దేవుని వైపు తిరిగారు అనే విషయం తెలుసుకున్న యూదుల్లో నుంచి మారిన క్రైస్తవులు గొప్ప ఆనందాన్ని పొందారు. క్రైస్తవులు ప్రజలు ప్రభువును తెలుసుకుంటున్నారు అన్న విషయం విన్నప్పుడు ఆనందించాలి. అట్టి సువార్త ప్రకటనకు సహకారులుగా నిలవాలి. సంఘము వలన వారు సాగనంపబడ్డారు. అంటే దేర్ ట్రావెల్ వాజ్ మెట్ బై ద చర్చ్ ఇట్ సెల్ఫ్. వారిని డబ్బిచ్చి సంఘం అపోస్తుల యొద్దకు పంపిస్తున్నారు. సేవకుల యొక్క ట్రావెల్, సేవకుల యొక్క అకామిడేషన్, సేవకుల యొక్క ఆర్థికపరమైన విషయాలు అన్నీ కూడా ఆనాడు సంఘం శ్రద్ధ తీసుకుంది. సేవకులు సంఘాలను కట్టడానికి కావలసిన వాతావరణం సంఘం ఆనాడు ఏర్పరిచింది. అందుకే అది అంతియొక్కయ హెడ్ క్వార్టర్ అన్నమాట. అక్కడ ఉన్న నిధులను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు వెచ్చించడం జరుగుతూ వచ్చేది. వారు యెరూషలేమునకు రాగానే సంఘపు వారును, అపోస్తలులను, పెద్దలను వారిని చేర్చుకున్నారు. చూడండి ఎంత చక్కగా రాసింది ఇక్కడ. వేరొక ప్రాంతం అంతియొక్కయ నుండి బర్నబా, పౌలు, ఇతర పెద్దలు అందరూ వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్న విశ్వాసులు, అపోస్తలులు వీరిని చేర్చుకున్నారు, తోసేయలేరు. ఇవాళ ఒక డినామినేషన్ వ్యక్తులు మరొక డినామినేషన్ సేవకులను చేర్చుకుంటారా? ఒక ప్రాంతపు సేవకులను ఇంకో ప్రాంతం వారు చేర్చుకుంటున్నారా? చాలా తక్కువ మంది. సేవకులను చేర్చుకోవటం, ఆదరించటం, ఆతిథ్యం ఇవ్వటం ఇవన్నీ మొదటి శతాబ్దంలో శ్రమలను అనుభవించినప్పటికీ సంఘం ఘనంగా ఆచరించింది. కనుక ఇది నిజంగా మనకు సవాలే. మన సహవాసము, మన ఫెలోషిప్, మన అసోసియేషన్, మన విధానాలు వీరినే మనం చేర్చుకుందాం అన్నట్టుగా ఈ రోజున అయిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తునందు పరిచర్యలో ఉన్న వారిని చేర్చుకోవటానికి ఎన్నడూ అభ్యంతరపడద్దు. వారి యజమానుడు పరలోకపు నాథుడు, పరలోకపు దేవుడు. వారి దేవుడు సృష్టికర్త, మీకు ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి వాడు. కనుక వారెవరై ఉన్నారనే దాన్ని బట్టి కాదు, కానీ వారి దేవుని బట్టి వారిని అపోస్తులు చేర్చుకున్నారు. ఈనాడు మనం ఇది గొప్ప పాఠంగా ఇవాళ సంఘాలు, సంఘ నాయకులు నేర్చుకోవాలి. పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించాలని, ధర్మశాస్త్రం గైకొనడని వారికి ఆజ్ఞాపించాలని వారు అప్పీల్ చేశారు. వారు డిమాండ్ చేస్తున్నారు. పరిచయులు అంటేనే చాలా పెద్ద నీతిమంతుల తెగ. అది శారీరపరంగా, ఆచారపరంగా వారు చాలా నిష్ఠాగరిష్ఠులు అన్నమాట. వారు అపోస్తలులకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, డిమాండ్ చేసింది ఏంటంటే, మీరు చెప్పండి, అన్యజనంలో నుంచి క్రైస్తవులైన వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి కంపల్సరీ అని మీరు డిక్లేర్ చేయమని చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడు అపోస్తలులు, పెద్దలు ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఈ ఫస్ట్ కౌన్సిల్, ఈ సమాలోచన చేసినటువంటి సభ కూడి వచ్చారు. అపోస్తలులు, దైవసేవకులు, పెద్దలు కూడి సమస్యను గురించి ఆలోచించి వారొక జవాబుకు వస్తున్నారు. సమస్యలు సాధారణమే, అవగాహన రాహిత్యం కూడా సర్వసాధారణమే. కనుక దానిని విడిచిపెట్టి అలా వదిలేస్తే విభేదాలు పెరిగిపోతాయి. అందుకనే చర్చల ద్వారా వారు ఒక చోట కూర్చొని ఒక అవగాహనకు వచ్చారు. వారు సమయాన్ని ఇచ్చారు. వారు కూర్చొని ఆలోచిస్తున్నారంటే మొదట నేను మీకు మనవి చేస్తున్నాను, సమస్యల పరిష్కారం కొరకు వారు మొదట సమయాన్ని కేటాయించారు.
మరి ఇవాళ మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? ఎంతసేపు వ్యక్తిగత విషయాలకే సమయాన్ని కేటాయించుకుంటాం కానీ, ఉద్యోగ ధర్మం కొరకు సమయం కేటాయిస్తున్నాం కానీ, దేవుని యొక్క సంఘములో ఉన్న అపరిష్కృత సమస్యల కొరకు ఎన్నడైనా మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? సంఘంలో వచ్చిన సమస్యలకు, పరిచర్యలో ఉన్నటువంటి అవగాహన విషయాల్లో ఉన్న వ్యత్యాసాలకు ఎరాడికేట్ చేయటానికి, తొలగించడానికి మనం సమయాన్ని ఇస్తున్నామా? కానీ ఆనాటి పెద్దలు, సేవకులు సమయాన్ని ఇచ్చారు. పెద్దలు, సేవకులు కూర్చొని మాట్లాడుకుంటే సంఘాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో మాట్లాడుతున్నాడు. పేతురు పెద్దవాడు కదా, అందరినీ ఒక తాటి మీదకు తీసుకురాగలిగిన వాడు. అసలు సంఘాన్ని మొదట ఆయన ప్రసంగంతోనే ప్రభువు స్థాపించి వచ్చాడు. తర్వాత పేతురు గారిని చాలా ఎల్డర్లీ మ్యాన్గా భావించేవాళ్ళు. అయితే యాకోబు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చ్. పేతురు ఎంత గొప్ప అపోస్తులుడైనప్పటికీ కూడా సంఘానికి ప్రథమ బిషప్గా ఉంది యాకోబు గారే. ఆ విషయం ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 15వ అధ్యాయంలో యాకోబే డిక్లరేషన్ చెబుతాడు. పేతురు తన అభిప్రాయం చెప్పాడు, యాకోబు మాత్రం దాన్ని ధృవీకరించి ఫైనలైజ్డ్ స్టేట్మెంట్ను యాకోబు చెబుతూ వచ్చాడు. ఆయన యాకోబు పత్రిక రాసినవాడు, ఆయన మొదటి బిషప్ సంఘానికి. కనుక అటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ డిస్కషన్ జరిగింది. పేతురు లేచి మాట్లాడుతున్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. చాలామంది అనుకుంటారు అన్యజనులకు అపోస్తలుడిగా పౌలు గారు ఉన్నాడు కనుక పౌలే మొదట అన్యజనులకు సువార్త చెప్పాడు అనుకుంటారు. కాదండి, పేతురు గారే అన్యజనులకు మొదట సువార్త చెప్పింది, రక్షణలోకి తెచ్చింది కూడా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కొర్నేలి ఇంట పరిశుద్ధాత్మను దేవుడు కొర్నేలి ఇంట ఉన్న అన్యజనులందరికీ ఇచ్చాడు. అది గొప్ప సాక్ష్యం. మనకిచ్చినట్టుగానే వాళ్ళకు కూడా ఇచ్చాడు. వారి హృదయాలను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనబరచలేదు. గుర్తించండి, అన్యజనులు యూదులు ఈక్వల్లీ ట్రీటెడ్, ఏ భేదం లేదు, ఇద్దరు సమానులే. విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, అన్యజనులు కూడా అంతే, ఆ విధంగానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారి హృదయాలను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదం కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. పౌలు ఆర్గ్యుమెంట్ చేసింది కూడా అదే, బర్నబా కూడా అదే చెప్పాడు. దానిని పేతురు గారు ధృవపరిచాడు. ఎఫెసు సంఘానికి పౌలు రాశాడు 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారని. కృపచేత రక్షణ పొందుతున్నాం. యూదులంగా ఉన్నప్పుడు మనం కృపచేత, యేసునందుల విశ్వాసం చేత మనం రక్షించబడ్డాం కదా. మనం ఎట్లా విశ్వాసంతో కృప ద్వారా రక్షించబడ్డామో అలాగే అన్యజనులు కూడా రక్షించబడ్డారు, అలాగే రక్షించబడతారు కూడా. ఏమి వ్యత్యాసం లేదు. మన విషయంలో లేని వ్యత్యాసం వారి విషయంలో ఎందుకు క్రియేట్ కావాలి? మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వారికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. దేవుడు వారిని మనల్ని ఒకలానే ట్రీట్ చేసినప్పుడు రక్షణ విషయంలో మనమెందుకు వారి మీద బరువులు మోపాలి? ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందినప్పుడు వారు కూడా పొందారని మనం ఒప్పుకోవాలి కదా అనేది పేతురు గారు తెలియచేశారు. అంతటా సమూహం అంతయు ఊరుకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. యాకోబు పత్రిక వ్రాసిన యాకోబు, ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ద బిషప్ ఆఫ్ ద చర్చ్, ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి
దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. చాలామంది అనుకుంటారు సిమియోను అనగానే లూకాసు వార్తకి వెళ్ళిపోతారు. కాదు, సైమన్ పీటర్. సైమన్ సిమియోను అంటారు తెలుగులో. సైమన్ సిమియోను. ఈ సిమియోను సైమన్ పీటర్, పేతురు అనే మాట ప్రభు చెప్పినటువంటి మాట, ఇచ్చిన బిరుదు అనుకుందాం. ప్రభు ఆ విధంగా పిలిచాడు పేతురుని. సిమియోన్ని పీటర్ అని పిలిచాడు. యాకోబు ఆ మాటను ఎత్తుకోకుండా అతని వాస్తవమైన పేరునే మాట్లాడుతూ సిమియోను అని అన్నాడు. ఇక్కడ సిమియోను అంటే ఇక్కడ పీటర్ గారిని అర్థం, పేతురు గారని. ఇందుకు ప్రవక్తల వాక్యాలు సరిపడ్డాయి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు కనుక మీరు చూస్తే, క్రీస్తు వారి రెండవ రాకడలో జరిగేటువంటి విషయాన్ని అక్కడ ఆమోసు ధృవీకరించాడు. దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రవక్తల వాక్యాల్లో కూడా అన్యజనుల యొక్క రక్షణను గురించి చెప్పబడింది. అలాగే పేతురు గారు కూడా చెప్పాడు, అవి సరిపడ్డాయి అంటూ ప్రవచనాన్ని చెప్పాడు. తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో సమస్త అన్యజనులను నామము పెట్టబడిన సమస్త అన్యజనులు అంటే ఇవాళ నేను మీరే వాక్యం వింటున్న మనమే. యూదేతరులందరూ అన్యజనులే. అబ్రహాము సంతతి కాని వారంతా అన్యజనులే. క్రీస్తు నామమునందు విశ్వాసముంచిన మనము క్రైస్తవులమయ్యా. కనుక ఆ సమస్త అన్యజనులు అయినటువంటి వారము ప్రభువును వెతికేటట్లుగా పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాన్ని పాడైన దానికి తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదనని అనాథ కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు రాయిగా పత్రిక రాసుకోమని నా అభిప్రాయం. ఫైనల్ కంక్లూజన్ యాకోబు ఇచ్చిన 4 విషయాలు చెప్పాడు. జెంటైల్ బేస్ నుంచి క్రిస్టియన్స్ అయిన వారికి గొంతు పిసికి చంపింది తినొద్దని, విగ్రహ సంబంధమైన అపవిత్ర కలుగు చేసుకోవద్దని, జారత్వం చేయకూడదని, అలాగే రక్తమును విసర్జించటకు వారికి పత్రిక వ్రాసి పంపించాలని చెప్పి రాస్తూ వచ్చాడు. ఈ 4 చేయవద్దు, అప్పుడు వారి మీద భారం లేకుండా ఉంటుందంటే అది అన్యజనుల నుండి ప్రభువుని నమ్మిన వారు కూడా దాన్ని చేయటానికి ఇష్టపడ్డారు. ఈ విధంగా ధర్మశాస్త్రం క్రిందకు క్రైస్తవుడు రాడు అనేటువంటి దాన్ని చెప్పటానికి, ధర్మశాస్త్రం పాటించితేనే క్రైస్తవుడు పరలోకానికి వెళ్తాడనేది అపోహ. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం అనేది ఆనాటి సంఘ నాయకులు తేల్చి చెప్పారు. 21వ వచనము నుండి మనం ధ్యానం చేసుకుందాం. గత రాత్రి కాలపు వాక్య భాగంలో సంఘము యొక్క మొదటి ప్రెసిడెంట్ యాకోబు గారి యొక్క మాటలతో మనం ముగించుకున్నాం. అదే మాటలలో నుండి 21వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక వ్రాసింది ఆయనే. ప్రభువు యొక్క సోదరుడిగా భావిస్తారు. అలాగే యోధాను కూడా ప్రభువు యొక్క యోధా పత్రిక రాసినటువంటి యోధాను కూడా ప్రభువు యొక్క సహోదరుడిగా భావిస్తారు. ఒకే పేరు వేరు వేరు వ్యక్తులు ఉండటం సాధారణంగా మనం బైబిల్లో గమనించాలి. ఆదికాండం గ్రంథంలో ఉన్న యాకోబు వేరు, శిష్యులలో ఉన్నటువంటి యాకోబు వేరు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యాకోబు గారు ఆయన వేరు, ప్రభువు సోదరుడు అన్నమాట. బోయనెర్గెస్, ఉరిమెడివారు అని పిలువబడినటువంటి జబదయి కుమారులలో యోహాను సహోదరుడు యాకోబు ఉన్నాడు. అతడు చంపబడ్డాడు హేరోదు చేత. కనుక యాకోబు అనే పేరు వచ్చినప్పుడు అందరూ ఒకటే అని అనుకోకండి. ఒక ఆయన మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథపు సౌలును కొత్త నిబంధన సౌలుతో పోల్చి మాట్లాడేస్తున్నాడు. దమస్కు మార్గంలో సౌలు గుర్రం మీద వెళుతుంటే
ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఆకాశ మధ్యంలో నిలిచి ఆకాశంలో నుండి పౌలును పిలిచి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అనే మాట పట్టుకొని ఒక ఆయన ప్రసంగం చేస్తూ, దావీదును తరిమిన పాపం సౌలు భక్తునికి పోతుందా, ప్రభు ఈ విధంగా దర్శించాడు, గుడ్డివాడైపోయాడని ప్రకటిస్తున్నాడు. ఆ సౌలు గారు వేరు, ఈ సౌలు గారు వేరు. కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి. బైబిల్లో ఉన్న పేర్లు, మరియా అనే పేరు 5గురికి ఉంది, అలాగే సీమోన్ అనే పేరు చాలా మందికి ఉంది. కనుక ఆ పేరు ఎవరిది, ఏ సందర్భంగా వాడబడింది, ఏ ప్రాంతపు వాడికి వాడబడింది అనేది మనం చాలా తేటగా తెలుసుకోవాలి. యాకోబు గారు మాట్లాడుతూ 4 విషయాలు చెప్పారు. ఒకటి, విగ్రహము వలన అపవిత్రత కలుగు చేసుకోవద్దు, అంటే విగ్రహారాధన చేయొద్దు. రెండవది, రక్తాన్ని తినద్దు. మూడవది, గొంతు పిసికి చంపిన దాన్ని తినద్దు. నాలుగవది, జారత్వాన్ని విసర్జించాలి. ఇది అన్యజనులకు చెప్పాడు. అన్యజనులకు జారత్వం తప్పు కాదు. జెంటైల్ వరల్డ్లో ఈ జారత్వం అనేటువంటి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హోలీనెస్, పరిశుద్ధత కాపాడుకోవటం విషయంలో, ఒకే భార్య కలిగి జీవించటం విషయంలో అన్యజనాంగానికి పెద్ద పట్టింపు లేదు. మీరు బైబిల్ హిస్టరీలో జెంటైల్ హిస్టరీ కనుక మీరు చూస్తే చాలా విగ్రహారాధన విషయంలోనూ వ్యభిచారం విషయంలో కూడా పెచ్చుమీరిన స్థితే కనిపించింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొరింథలో కూడా వ్యభిచారం చాలా ఎక్కువ. అలాగే మనం ఎఫెసులో కూడా వ్యభిచారం ఎక్కువ. చాలా ప్రాంతాలు అట్లాంటి ఉండటం మనం చూస్తాం. కనుక క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి జీవించాలి. అన్యులలో నుండి వచ్చినప్పటికీ అన్యుల యొక్క కస్టమ్స్, ఆచారాలు, వాటన్నింటినీ విషయం చెప్పలేదు. కానీ ఎక్కడైతే యూదులలో ఉన్నటువంటి వారు విగ్రహం గురించి మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయకూడదు. అన్యజనులు విగ్రహారాధన చేస్తారు, దాని గురించి మనం విశేషం కాదు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మని వారు విగ్రహారాధన చేసినా మానినా కూడా ఒకటే రిజల్ట్. ప్రభు బిడ్డలు విగ్రహారాధన చేయకూడదు, అది చెబుతోంది. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పిన దాని విషయంలో అపోస్తలులు ఈ యొక్క అండర్స్టాండింగ్కి వచ్చారు. సంఘం నాయకులు ఈ యొక్క అవగాహనకు వచ్చారు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు కూడా ఈ విషయాల్లో మనతో ఏకీవిస్తున్నారు అన్నట్టుగా పేతురు భక్తుడు డిక్లేర్ చేస్తూ వచ్చాడు. కనుక ఈ విషయాలు ఇప్పటికీ క్రైస్తవ సంఘం ఆచరిస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైనా ప్రసాదం ఇస్తే తినరు క్రైస్తవులు. కొందరు తింటారు. తిన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే అది ప్రసాదం అనుకుని తినరు, విగ్రహానికి పెట్టింది అనుకుని తినరు, ఇది ప్రభువు ఇచ్చిందని ప్రార్థించుకొని తింటారు. దాని గురించిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా మనం ఎదరికెళ్ళే కొలది డిఫరెంట్ చర్చెస్లో వచ్చిన సమస్యల్లో మనకు అర్థమవుతుంది. గొంతు పిసికి చంపిన దాన్ని తినరు, రక్తం చిందించకుండా తినరు. అందుకే ఇప్పటికీ కూడా చూడండి, హలాల్ చేసిన మాంసం అమ్మబడును అని మనం చాలా చోట్ల చూస్తాం. జూయిష్ ట్రెడిషన్, అలాగే ఇస్లామిక్ ప్రజలు కూడా రక్తం చిందించకుండా తినరు. ప్రధానంగా గొంతు పిసికి చంపినటువంటి వాటిని తినటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అపవిత్ర జంతువుల కోవలోనికి వాటిని తీసుకొచ్చినట్టు మోషే ధర్మశాస్త్రంలో లేవియకాండంలో రాయబడింది. కాబట్టి ఈ 4 విషయాల్లో, అంటే ఈ విషయాలు ఆచరించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పరచబడటం ద్వారా క్రైస్తవుల మధ్య సమస్య లేకుండా ఉండటానికి ఇది తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మకు మాకు కూడా తోస్తోంది అంటే వీ అగ్రీడ్ అనే మాటను పేతురు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా ఉండమని యాకోబు గారు తెలియచేస్తూ వచ్చాడు. 22వ వచనం,
అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కయ్యకు పంపుట యుక్తమని అపోస్తలుకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా సిఫారసు లేఖ రాస్తున్నారు. అంతియొక్కయ్యలో కదా అసలు ఈ సమస్య రైజ్ అయింది. అక్కడి నుంచి పౌలు బర్నబా ఆర్గ్యుమెంట్కి కొంతమంది వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నారు. ఈ క్లారిఫికేషన్ సత్యం అని చెప్పడానికి వీరి పక్షంగా కూడా ఇద్దరు వ్యక్తులు యూదా శీల అనేటువంటి వారిని పంపటానికి అపోస్తలులు ఇష్టపడ్డారు. ఏమని రాశారంట చదువుకుందాం. అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొక్కయలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్యజనులుగా ఉండు సహోదరులకు శుభం అని చెప్పి రాస్తున్నారు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన క్రీస్తు యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అని మన ప్రియులతో కూడా మీ యుద్ధకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగిన కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేస్తారు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జాగ్రత్తను విసర్జించవలెను. ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇది భారం అని అనుకోవద్దు. అంటే ఇలా చేయటం వల్ల కొన్ని సమస్యలు మీకు వ్యక్తిగతంగా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ దీన్ని భారం అనుకోకుండా ఇది బాధ్యతగా తీసుకొని మీరు చేసుకోండి అని చెప్పి రాస్తున్నాడు. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. చూడండి, మీకు ఆశీర్వాదం కలుగును అనలేదు, మీకు క్షేమం కలుగుతుంది. అంటే మీకు డిఫరెన్సెస్ రావు, వ్యత్యాసాలు భేదాలు రావు, సమస్యలు రావు, ఒక హార్మోనీ మెయింటైన్ అవుతుంది. రక్షించబడిన యూదులు రక్షించబడిన అన్యజనులు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన విషయాల్లో ఐడెంటిటీ వచ్చినప్పుడు మీకు సమస్యలు ఉండవు, శాంతి మీలో వారు తెలుస్తుంది. కనుక వీటిని దయచేసి భారంగా కాదు బాధ్యతగా తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ దేవునికి మాకు కూడా ఇది తోచింది అన్నట్టుగా వారు చెబుతున్నారు. చూడండి, ఇట్లాంటి కౌన్సిల్, ఇట్లాంటి డిస్కషన్, ఇట్లాంటి సజెషన్స్ మన సంఘాల్లో ఉన్నాయా? మన సహవాసాల్లో ఉన్నాయా? మన పట్టణ సంఘ కాపరుల సమాఖ్యలలో ఉన్నాయా? మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఏ పట్టణం కా పట్టణం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రజల మధ్యన సేవ చేస్తున్న వారికి మధ్యన వస్తున్న సమస్యల విషయంలో దేవుని ఎదుట మనం ఎట్లా ఉండాలి, దేవుని ఎదుట మనం ఎట్లా ఉండాలి అనేటువంటి డిస్కషన్ జరుగుతోందా? అసలు ఎవరికి వాళ్ళు ఇమునా తీరి అన్నట్టుగా ఉంది ఈనాటి క్రైస్తవ నాయకుల తత్వం. మీతో కలిసి పని చేయటం మాకెందుకన్నట్టుగా అనేకులు మాట్లాడుకుంటున్న వైనం ఈనాడు అనేక సహోదరులు తెలియచేస్తున్నారు. కలిసి పనిచేయుటకు ఆటంకాలు ఏమున్నాయో వాటి విషయంలో, సమస్యలు ఏవైతున్నాయో వాటి విషయంలో, అభిప్రాయ భేదాలు ఏమున్నాయో వాటి విషయంలో వారంతా కలిసి ఒక సమాలోచన చేశారు. పెద్దలుగా చెప్పినటువంటి వారి మాటలకు తల వంచారు. ఇది ఎక్కడుంది? ఇది ఉన్న చోట సంతోషం వెల్లువెత్తుతుంది, ఐక్యత అభివృద్ధి చెందుతుంది, ఆనందంతో పరిచర్యలు సాగుతాయి. ఒకరి భారం ఒకరు భరించుకునే వారుగా ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకునే వారుగా ఉంటారు. ఆ విధంగా చూడండి, ఒకరికొకరు సపోర్ట్. ఏదైనా డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ను ఎరాడికేట్ చేయటానికి చక్కటి చర్చ, దాని అనంతరం మరలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఇవన్నీ జరిగితేనే వెల్ఫేర్ అంటే అది సంక్షేమం. మీ క్షేమం కలుగుతుంది, సంక్షేమం కలుగుతుంది. అంటే ఎప్పుడు సంక్షేమం కలుగుతుంది?
ఎక్కడ ఏ సహోదరుల మధ్య అయితే వ్యత్యాసం రేకెత్తించబడి ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయబడిందో, ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయబడిన ప్రాబ్లమును మిగిలిన సహోదరులు ఆలోచించాలి. దాన్ని తొలగించటానికి ప్రతి సేవకుడు, ఒక సంఘ పెద్ద సైతం ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఒక అండర్స్టాండింగ్ రావాలి. అలా వస్తున్నారా? అలాగన సంఘాల్లోకి వచ్చేటప్పటికి చాలా భేదాలు వచ్చాయి. వాటిల్లో తీతుక గ్రంథంకి వచ్చేటప్పటికి మత భేదాలు వచ్చాయి. క్రైస్తవునికి మతభేదం ఏమిటి? లేవనెత్తారు. ఆనాటి సంఘంలో కూడా మతభేదాలు లేవనెత్తారు. ఆనాటి సంఘాలలో కూడా వ్యక్తులను గురించినటువంటి పాలిటిక్స్ మొదలయ్యాయి. నేను కేఫా వాడినని ఒకడు, నేను పౌలు వాడినని ఒకడు, నేను బర్నబా వాడినని ఒకడు. గ్రూపులు కట్టారు. ప్రాబ్లమ్స్ వచ్చాయి. గ్రూప్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. క్యాస్టిజం వచ్చింది. తర్వాత ధర్మశాస్త్రం పాటింపు విషయంలో తేడాలు వచ్చాయి. మరి వీటన్నింటిని అలా వదిలేశారా వాళ్ళు? ఆ కాలంలో వదిలిపెట్టలేదు. సమిష్టిగా కూర్చొని వాటి మీద ఒక ఒపీనియన్ పాస్ ఆన్ చేశారు. నేను ఇంతసేపు ఎందుకు చెబుతున్నానంటే, అలాంటి ఒపీనియన్ ఒకటి బయటికి రావాలి. దానికి సంఘాలు, నాయకులు కట్టుబడి ఉండాలి. అప్పుడే సంఘము యొక్క యూనిక్నెస్ వర్తిల్లుతుంది, వెలుపటకు వస్తుంది. చదువుకుందాం. 30 అంతటా వారు సెలవు పుచ్చుకుని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. చూడండి, కలవరం వచ్చినటువంటి చోట, కాంట్రాడిక్టరీ వచ్చిన చోట కంఫర్ట్నెస్ వచ్చేసింది. అవునండి, ఇది పరిశుద్ధాత్మని కార్యం అండి. ఎప్పుడైతే దేవుని యొక్క దాసులు ఒక సరి అయిన నిర్ణయానికి వచ్చారో, అది విన్నవారు దానికి లోబడినప్పుడు వారి హృదయాలు ఆనందంతో, ఆదరణతో నిండుకున్నాయి. మరియు యూదాయు, శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. వారు ప్రవక్తలు అంటే వాక్యాన్ని చెప్పేవారు అన్నమాట. లేఖనాలలోని నెరవేర్పును యేసుక్రీస్తునందు చూపించి సంఘాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి ఆత్మశక్తి కలిగిన వారు యూదా మరియు శీల అనేవారు. చూడండి, ఎక్కడెక్కడ వారు వీళ్ళంతా క్రీస్తు రక్తం చేత కడగబడి ఒక శరీరంగా తయారయ్యారు. వారి మాటలు ఆదరణ ఇచ్చాయి. ఈనాడు సంఘాన్ని ఒక సేవకుడు పరిపాలిస్తున్నాడు. ఆ సంఘంలో మరొక సేవకుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడి ఆ సంఘాల్లో ఆదరణ, బలం చేకూర్చేటట్టుగా ఆది అపోస్తలుల సంఘాల్లో కనిపించింది. మరి ఇవాళ జరుగుతుందా? ఒక గ్రామంలో 5 సంఘాలు ఉన్నాయనుకోండి, 5 సహవాసాలు ఉన్నాయనుకోండి. ఎవరి సహవాసం వారిదే తప్ప ఒకరు మరొకరిని బలపరుచుకోవటం. 30 పాజిటివ్ డాక్ట్రిన్స్ పరిశుద్ధుడైన పౌలు పరిచర్యలో టీచింగ్లోకి వచ్చినట్లుగా మరి వాక్యంలో మనకు కనిపిస్తుంది. కనుక క్రీస్తు యొక్క వాక్యాన్ని, సత్యమైన సిద్ధాంతాన్ని చెప్పటం విషయంలో తామొక్కలే చెప్పటం కాదు, అంత్యోకయ చర్చిలోకి వచ్చి, ఆ ప్రాంతంలోని సంఘంలోకి వచ్చి, యెరూషలేము సంఘంలో ఉండేటువంటి యోధా, సౌలు అనే వారు వచ్చి డాక్టర్నల్ టీచింగ్ ఇచ్చి వాళ్ళని బలపరిచారట. మరి వాళ్ళు ఉన్నాయా? ఎంతసేపు ఆ గుడి అయినా ఆ పాస్టర్ గారు ఆ సంఘంలోనే బోధించుకోవాలి, వేరే వాడు పిలవకూడదు. గత 6 సంవత్సరాల్లో నేను ఏలూరు పట్టణంలో 150 సంఘాల్లో 1-2 చర్చెస్లో మాట్లాడాను. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, వాక్యం బాగా వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత పిలుస్తారేమో అనుకునేవాడిని. ఎందుకు నేను చెప్తున్నానంటే, సంఘాలలో దేవుని యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తులతో మాట్లాడించడం ద్వారా సంఘం బలపడుతుంది, బలోపేతమవుతుంది. మా చిన్ని సహవాసంలో ప్రతి వారం వేరొక దైవ సేవకులతో వాక్యాన్ని చెప్పిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యం ద్వారా సంఘాలు బలపడతాయి. కనుక ప్రతి సంఘంలో కూడా మంచి సేవకుల చేత వాక్యోపదేశం చేయించటం అది చాలా ఉపయోగకరం. మనం బోధించే దానినే వేరొకరు బోధించినప్పుడు రెస్పాండ్ అయ్యే వారి సంఖ్య సంఘాల్లో అత్యధికంగా ఉంటుంది.
ఒక విద్యావంతుడు లేదా ఒక ఉపాధ్యాయుడు తన బిడ్డకు తాను ఎంత బోధించుకున్న దానికంటే వేరొక ఉపాధ్యాయుడి చేత చెప్పిస్తారు. అది సాధారణమే, కానీ క్రైస్తవ్యంలో లోపించింది అది. కనుక ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, యూజ్ అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ ఇన్ యువర్ చర్చ్ ప్రీచింగ్స్. అప్పుడు మీరు బలోపేతం అవుతారు. కొందరు భయపడిపోతున్నారు మా సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతాడేమో అని. అట్లా ఏం జరగదు, చాలా తక్కువ, ఎక్కడో ఉంటారు, అయినా దొరికిపోతారు. అలాంటి వారు ఆ సమస్య వచ్చినాక వారితో మనం మాట్లాడచ్చు, అంతేగాని ముందే భయపడిపోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదో ఆర్థిక లబ్ధి కొరకు మా దగ్గరికి వచ్చేస్తున్నారేమో అనుకుంటారు. అలా కూడా భయపడక్కర్లేదు, ఎందుకంటే నీదేం కాదు పోయేది, నీవేం వరి అవసరం లేదు. దేవుడు అటు వారికి తగిన పరిస్థితిని కలుగు చేయడా? అట్లా దొడ్డిదారిలో నిన్ను నష్టపరచాలని, సంఘాన్ని సహవాసాన్ని నష్టపరచాలనుకునే వాళ్ళని దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన కార్యం తాను చేయగలుగుతాడు. కనుక ఐక్యత విషయంలో, సంఘాన్ని బలోపేతం చేసే విషయంలో, డాక్టరల్ టీచింగ్ విషయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని వినియోగించుకోవడానికి ఎన్నడూ మనం వెనుకాడకూడదు. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలోనే నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధిస్తూ ప్రకటిస్తూ ఉండిరి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణాలలో ఉన్న సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి వారేలాగా ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. మొదటి మిషనరీ ప్రయాణం తరువాత రెండవ మిషనరీ ప్రయాణం మధ్యలో ఉన్న పీరియడ్లో వాళ్ళు చేసింది ఏమిటంటే అంత్యోకయ సంఘాన్ని బలపరిచారు. అనేక మంది ప్రజలకు విశ్వాసంలోకి వచ్చేటట్లుగా టీచింగ్ ఇస్తూ వచ్చారు. ఆ తరువాత పౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. మునుపటి మిషనరీ ప్రయాణంలో ఎవరెవరికి మనం వాక్యం చెప్పాము, ఎవరెవరు ప్రభువుని అంగీకరించారని మనకు చెప్పారు, వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అది చూసొద్దాం అనుకుంటున్నానని బర్నబాతో అన్నాడు. బర్నబా గారు కూడా ఇష్టపడ్డారు. అయితే మార్కును మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని పోదామని బర్నబా ఇష్టపడ్డాడు. పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తం కాదని తలంచాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి సేవకుల్లో వస్తాయి కదా అని వాళ్ళు సేవకులు కాదు, మీరేం సేవకులు, మీరేం క్రైస్తవులు అని అంటానికి వీల్లేదు. ఈ మధ్యన ఒక సహోదరుడు మాట్లాడుతూ అన్నాడు, క్రైస్తవులు కదండి, మీకేం సమస్యలు రాకూడదు కదా, మీరు దేవుని సేవకులు కదండి, మీరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో ఉండకూడదు కదా, విడిపోకూడదు కదా అని అన్నాడు. నిజమే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో కంటిన్యూ కాకూడదు, దట్స్ ఓకే, అది మంచిది. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాదని మాత్రం బైబిల్ చెప్పలేదు. బర్నబా సమీప జ్ఞాతి, మేనల్లుడు వరుస అవుతాడు మార్క్ మొదటి మిషనరీ ప్రయాణంలో సకదూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడు, భయపడి వెనక్కి వచ్చేసాడు. కానీ బర్నబా అతన్ని బలపరచాలనే ఉద్దేశంతో, అతన్ని మీద ఉన్న కాన్ఫిడెన్స్తో అతడు మరలా తిరిగి భక్తిలోను వాక్యంలో ఎదుగుటాన్ని బట్టి బర్నబా అనుకున్నాడు, మార్కును తీసుకొని పోదాం మరలా అనుకున్నాడు. ఎందుకంటే పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, అలాగే పర్సనల్ కేర్ తన పట్ల ఉంటుంది, తన సొంత మనిషిని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. కానీ పౌలు గారికి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతాడు, టీం వర్క్ డిస్టర్బ్ అవుతుంది, వద్దనుకున్నాడు పౌలు. వీరిద్దరి మధ్య చాలా గట్టి వాదం జరిగింది, చాలా గొప్ప ఆర్గ్యుమెంట్ జరిగింది. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. తీవ్రమైన వాదం, ఇద్దరి ఆర్గ్యుమెంట్స్లోనూ కూడా పాయింట్ ఉంది, మీరు గమనించండి. పౌలు గారు మార్కును తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు, కారణం అతను ఫెయిల్యూర్ చూశాడు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, కారణం బర్నబా పౌలులో మార్కులో పాజిటివ్ విషయాలు చూశాడు. కనుక వీరిద్దరికి వాదం పుట్టింది. మార్కు వద్దన్నాడు, పౌలు అందుకే శీలను తీసుకొని తాను ప్రయాణానికి సిద్ధపడ్డాడు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. చాలా కాలం అయిపోయిన తరువాత, సంవత్సరాలు గడిచిపోయిన తరువాత
పౌలు మార్కు గారి గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నమ్మకమైనటువంటి వాడుగా తయారయ్యాడు అన్నాడు. కనుక బర్నబాయే రైట్ అని మీరు ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బర్నబా మార్కును తీసుకుని వెళ్ళటం వల్ల తాను పరిచర్యలో క్రొత్త ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, కొత్త ప్రాంతంలో సేవ చేశాడు. ఆ మార్కు గారే మార్కు సువార్తికుడు. చూడండి ఎంత ఆధిక్యత ఉందో ఇందులో. కనుక వెనుతిరిగిపోయాడు అని చెప్పి వదిలిపెట్టడానికి బర్నబా గారు ఇష్టపడలేదు, తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి ఆయన టాలరెన్స్ ఎక్కువగా ఉందనేది మనకు అర్థం అవుతుంది. బర్నబా పౌలు కంటే కూడా టెంపర్మెంట్స్లో టాలరెన్స్ ఎక్కువగా కలిగి ఉన్నాడు. అందుకే అతను తీసుకెళ్ళటానికి ఇష్టపడగలిగాడు. కనుక ఒక మనిషి క్యారెక్టర్కి ఇంకో మనిషి క్యారెక్టర్కి తేడా ఉంటుందండి. టెంపర్మెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు సేవకులు కదా అని అందరూ టెంపర్మెంట్స్ ఒకలా ఉంటాయని అనుకోకండి. కొందరు ర్యాష్గా ఉంటారు, కొందరు పౌరుషంగా ఉంటారు, కొందరు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్నాడు కదా అని సామాన్యుడు అనుకోకండి, గొప్ప సేవ చేయగలుగుతాడు. కొందరు పాట పాడలేరు, కొందరు వాక్యం సరిగ్గా చెప్పలేరు కదా అని పనికిరాని సేవకు అనుకోకండి. అద్భుతమైన సేవ చేయగలరు వాళ్ళు కూడా. కనుక ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఆ డిఫరెన్స్ విషయంలో వారిద్దరు విడిపోయారు. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్, అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్. వారు స్నేహితులుగానే ఉన్నారు, వారేమి శత్రువులు అయిపోలేదు. కనుక ఒక డిఫరెన్స్ మీద సేవకులు వేరైనప్పుడు సేవకులు శత్రువులు అయిపోయారు అనేటువంటి అవగాహన లేమితోటి చాలామంది దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. అది సాగదు. ఒక సేవకుడు వేరొక సేవకుడితో డిసగ్రీ అయిపోవటం, శత్రువు అయిపోవటం ఉండదు. ఎందుకంటే ఇద్దరు ప్రభు సేవకులే, ఇద్దరు రక్షించబడ్డారే, ఇద్దరు పరలోకానికి వెళ్ళేవాళ్ళే, ఖచ్చితంగా వెళ్తారు పరలోకానికి. కాబట్టి ఈ వ్యత్యాసం చాలామంది తెలుసుకోకుండా ఉన్నారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని విడిపోయారంటే ఏ విడిపోలా. ఇది శరీర అవయవాలు ఎట్లున్నాయో అట్లాగే సంఘాలు ఉన్నాయి. దీని హార్మోని ఐక్యత ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? క్రైస్తవ్యం మీద ఒక దెబ్బ పడినప్పుడు, ఒక హింస పడినప్పుడు ఇవన్నీ కలిపి చేసే ఆర్తనాదం, ప్రార్థన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది. కనుక ఈ చిన్న చిన్న వ్యత్యాసాలను బట్టి సేవకులను అపార్థం చేసుకోకూడదు అనేది నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణాన్ని గురించి గత కాలంలో మనం ధ్యానం చేశాం. పౌలు భక్తుడు రెండవ మిషనరీ ప్రయాణం కొరకు సిద్ధపడ్డాడు. బర్నబా, పౌలు ఇరువురు మధ్య మార్కును తీసుకుని వెళ్ళే విషయంలో విభేదం లేచింది. ఆ విభేదం తీవ్రమైన వాదానికి కారణమై వారిరువురు కూడా విడివిడిగా పరిచర్యలో సాగారు. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్. పౌలు శీలను తీసుకుని వెళ్ళాడు. తరువాత తిమోతి అతనితో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత పౌలు యొక్క బృందం విస్తరించింది. ఆ బృందంలో అపోల్లో, లూకా గారులు కూడా కలిశారు. తీతుకు అనే శిష్యుడు కూడా పౌలుకు తదుపరి కాలంలో దొరికాడు. ఒనేసిమ్ అనే అతను కూడా పౌలు పరిచర్యలో సహకారిగా నిలిచాడు. పౌలు గారి యొక్క రెండవ మిషనరీ ప్రయాణాన్ని గురించి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 40 వచనం నుండి 18వ అధ్యాయం 22వ వచనం వరకు వ్రాయబడింది. అతడు మరలా అంతియొక్కయ, సిరియా పట్టణములో అంతియొక్కయ, హెడ్ క్వార్టర్ ఆఫ్ ద చర్చ్, అక్కడ నుండి ప్రారంభమయ్యాడు. అతని ప్రయాణం విశ్వాసుల యొక్క ప్రార్థనా సహకారంతో సాగింది. కిలికియా దేశం మీదుగా లుకోనియా ప్రాంతానికి అతడు లుస్త్రా, ఈకోనియా అనే ప్రాంతాలకు వచ్చాడు. అక్కడ నుండి అతడు ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండి ప్రార్థన చేసినప్పుడు పృగియా, గలతియా ప్రాంతాల మీదుగా బెతూనియాకు వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు ప్రభు వారిని
ఆ మార్గంగా వెళ్లకుండా మాసిదోనియా ప్రాంతం వైపు వెళ్ళేటట్టుగా ప్రభువు వారిని పురికొల్పి దర్శనమిచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ముసియా నుండి త్రోయకు వారు వచ్చారు. త్రోయ దగ్గర నుంచి ఏజియన్ సముద్రం దాటి సముద్రాకేకు, నెయపోలి అనే ప్రాంతాల మీదుగా మాసిదోనియా దేశంలోని ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. రోమియుల ప్రవాస స్థానం ఫిలిప్పి, మాసిదోనియాకు ముఖ్య పట్టణం. అక్కడ పౌలు ఫిలిప్పి సంఘాన్ని స్థాపించాడు. దానిని 16వ అధ్యాయంలో చాలా తేటగా చూడగలం. లూధియా కన్వర్షన్, పుతోను దెయ్యము పట్టిన చిన్నది స్వస్థత పొందుట, చెరసాల నాయకుడు ప్రభువును అంగీకరించడం, వీటి ద్వారా ఫిలిప్పి పట్టణంలో బలమైన సంఘం ఏర్పడటానికి అవకాశం వచ్చింది. ఆ మాసిదోనియా విశ్వాసులు పౌలు పరిచర్యకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. చాలా బలమైన సంఘాలు అక్కడ ఏర్పడ్డాయి. మాసిదోనియా ఫిలిప్పి నుండి అంఫిపోలి, అపోలోనియా, దెసలోనియా పట్టణాలు పౌలు దర్శించాడు. అలాగే 17వ అధ్యాయంకి వచ్చేటప్పుడు మాసిదోనియాలోని బెరయా దగ్గరికి వచ్చాడు. బెరయాలో విశ్వాసులు లేఖనాలను పరిశీలించడంలో చాలా దిట్ట. బెరయా నుండి గ్రీసులోని ఏథెన్స్కు వెళ్ళాడు. ఏథెన్స్, కొరింథీ, కేంక్రేయ అనే ప్రాంతాలు గ్రీసులోనివి. వాటిని దర్శించాడు. మరలా సముద్రం దాటి ఆసియా మైనర్కు వెనుకకు వచ్చాడు. ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అతడు చాలా కాలం గడిపాడు. ఎఫెసు నుంచే కొరింథీయులకు ఉత్తరాలు రాశాడు. కొరింథీలో అతడు ఉన్నప్పుడు అపోల్లో అనేటువంటి వ్యక్తి తాను ప్రభువును పౌలు ద్వారా తెలుసుకుని ఆయన చేసిన కార్యాలు 19వ అధ్యాయంలో కంటిన్యూషన్లో రాయబడ్డాయి. పౌలు మరలా అక్కడ నుండి సిరియాలోని అంతియోకయకు బయలుదేరి వచ్చాడు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు పౌలు గారి యొక్క 2వ మిషనరీ ప్రయాణం మనకు కనిపిస్తుంది. ఈ మిషనరీ ప్రయాణంలో అద్భుతమైనటువంటి సేవ జరిగింది. అనేకులు ప్రభు పేరిట ఒప్పించబడ్డారు. నూతనమైన స్థలాలు దొరికాయి. అకయా ప్రాంతం కూడా అదే సందర్భంగా పౌలు దర్శించాడు. అకయా, మాసిదోనియా ఈ రెండు కూడాను ఫైనాన్షియల్ హెల్ప్ చేయటానికి సంఘాలకు చక్కటి వృద్ధి చెందిన సంఘాలుగా తదుపరి కాలంలో అభివృద్ధి చెందాయి. పౌలు కొరింథీకి ఎఫెసు నుండి లేఖ రాస్తున్నప్పుడు చాలా దివ్యమైన విషయాలు అక్కడ చెబుతూ వచ్చాడు. ఇంకా పూర్తి వివరాలు చెప్పాలి. ఈ 2వ మిషనరీ ప్రయాణం పైన మనం వరుసగా ధ్యానిస్తే 3 అధ్యాయాలే కాబట్టి చాలా సులభంగా మనం మిగిలిన విషయాలు తెలుసుకోగలుగుతాం. పౌలు గారి యొక్క పరిచర్యలో 2వ మిషనరీ ప్రయాణం యొక్క వివరాల్లో ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 40వ వచనాన్ని మీ ముందు ఉంచుకోండి. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచు ఉండెను. లుకానియా ప్రాంతానికి పరిశుద్ధుడైన పౌలు రావటానికి ముందు సిరియా మరియు కిలికియా దేశముల ద్వారా సంచారం చేశాడు. ఈ సంచారము అతడు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు కృపకు అప్పగించబడిన వాడుగా సహోదరుల చేత అప్పగించబడి బయలుదేరినట్లుగా సాక్ష్యం కనిపిస్తోంది.